ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి సునామీకి వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సింపథైజర్గా ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన టీడీపీ కార్యకర్తలకు టీడీపీ నాయకులకు భయపడి రాష్ట్రం వదిలి పారిపోయాడు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గతంలో బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని చూసుకొని రెచ్చిపోయి టీడీపీ కార్యకర్తల మీద, టీడీపీ నాయకుల మీద, జనసేనాని పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల మీద అనుచితంగా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి కారణం చేత టీడీపీ కార్యకర్తలు ఆయన కోసం వెతుకుతూ ఉన్న నేపథ్యంలో ఆయన రాష్ట్రం వదిలి పారిపోయారు అనేటువంటి వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసుకొని ఆ వైఎస్ఆర్సీపీకి సింపథైజర్గా ఉండేటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన టీడీపీ నాయకుల మీద, టీడీపీ కార్యకర్తల మీద, చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద, అలాగే జనసేనాని మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో ఆయన రాష్ట్రంలో ఎక్కడా కనపడలేదు, రాష్ట్రం విడిచి పారిపోయాడు కార్యకర్తలకి భయపడి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కగా వస్తుంది. ఏంటి నిజంగా ఈ వార్తలో వాస్తవం ఉందంటారు? ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి, లేకపోతే ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి శక్తులు ఎక్కడి నుంచో రాలేదండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సృష్టి, ఆయన సృష్టించాడు. ఆయన కోసం సాంప్రదాయ పద్ధతుల్లోనూ మర్యాదపూర్వకంగా గనక నేను ప్రజల్లోకి వెళ్తే నేను గెలవలేను అనే ఒక వ్యూహంతో ఒక్కసారి ఇవ్వండి నాకు అవకాశం ఒక పక్కన అర్థిస్తూనే, ఒక పక్కన ఇలాంటి అసాంఘిక శక్తుల్ని కూడబెట్టుకుని అవసరమైన ఎదురు తిరిగిన సాటల్లా వాళ్ళని అణిచివేస్తూ ఇలాంటి శక్తుల్ని, రాజకీయ నాయకుల నైతిక బలాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అసభ్య పదజాలంతోనూ చాలా తీవ్రమైన పదాలతో ప్రాణాలు తీస్తాం, ఇంకా ఏవో పనులు కూడా చేస్తామని హెచ్చరికలు చేస్తూ సమాజంలో ఒక ఇది సృష్టించాడండి, ఒక అలజడి, అశాంతి. ఆయన విన్నాడు. అతను బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడిన మాటలు మొత్తం సమాజం, పోలీస్ వ్యవస్థ వింది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వింది. ఆయన మీరు రహస్యంగా 4 గోడల మధ్యలో మాట్లాడాల, పబ్లిక్ మీడియా ముందు అన్ని ఛానల్స్లోనూ మాట్లాడాడు. అవి సిఐడి వారు విన్నారు. ఎవ్వరు కూడా ఏమి దాన్ని మాట్లాడని పరిస్థితి. ఎందుకంటే ఆయనకి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, ఇలాంటి వాళ్ళందరూ ప్రతి జిల్లాల్లో చాలా సార్లు ఉన్నారు, నియోజకవర్గానికి ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు. కాకపోతే ఇతను ఇంకా తీవ్రస్థాయి, అందులోనే అమరావతిలో ఉండటం వలన బాగా ప్రొజెక్ట్ అయ్యాడు స్టేట్ అంతా మీడియా ద్వారా. అంటే అట్లాంటి శక్తుల్ని అడ్డం పెట్టుకునే ఆయన ఇంత ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనుగడ సాగించాడు. ఇవాళ ఎప్పుడైతే ఓడిపోయిందో పార్టీ, ఇవాళ మీరు చూశారు గుడివాడలో దాడులు అక్కడ ఇక్కడ. ఇప్పుడు ఎతుకుతున్నారని అడిగారు బోరుగడ్డ. ఇప్పుడు అతను అంత మానసికంగా వేధించి, శారీరకంగా దాడులు చేసి, భౌతిక దాడులు చేసి టెర్రర్ సృష్టిస్తున్నప్పుడు ఇవాళ కనీసం మనుషులు స్వేచ్ఛగా వాయువులు పీలుస్తున్నారు. పోలీస్ శాఖ కూడా కొంచెం కళ్ళు తెరిచి కొంతలో కొంత, మరీ ఇంతకు ముందులాగా నిద్ర నటించట్లా, కనీసం మగత కళ్ళతో అయినా చూస్తుంది. అందువల్ల ప్రజలు కూడా వాళ్ళు ఇక పోలీసు చేసినా చేయకపోయినా మన ఇల్లు శుభ్రంగా లేదనుకోండి, బయట వచ్చి తొడవడు కదా. సమాజం బాగోనప్పుడు సమాజమే శుభ్రం చేసుకోవాలి. అందులో భాగంగా కొంతమంది నిజంగానే యువత మీలాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎక్కడున్నారని చూస్తారు కదా. అంతకుముందు సమాజాన్ని వణికిచ్చారు వాళ్ళు, శాంతియుతంగా ఉండే ప్రజలను కూడా భయపెట్టారు, ఆస్తులు వీటిని ఆక్రమణ చేశారు, తర్వాత మహిళల మీద దాడులు చేస్తామని హెచ్చరికలు చేశారు. ఈ విధమైనటువంటి ఒక నరకాసురులాగా ప్రవర్తించిన వ్యక్తుల్ని ఇప్పుడు ఎతకటానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఎందుకుంటారండి? వాళ్ళు ఏమైనా అమాయకులా? ఎప్పుడు ఎక్కడ ఉండాలో వాళ్ళకి తెలీదా? అట్లా అంత నాలెడ్జే లేకపోతే వాళ్ళు ఇట్లాంటి అకృత్య పనులు వాళ్ళు చేయలేరు. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటారు. ఈయనకి కేంద్ర మంత్రి ఒక ఆయన ఆశీస్సులు ఉన్నాయని చెప్తారు, మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. ఈయన ఇప్పుడు మహారాష్ట్రకే వెళ్ళాడని చెబుతున్నారు.
ఓకే. బహుశా ఆయన రక్షణలో ఉంటాడు. ఉమ్, ఇక ఆయన రక్షణలో ఉన్నంత కాలం ఇక ఆయనకేమి తిరుగులేదు కదా. ఉమ్, మళ్ళీ కూడా ఆ వ్యక్తి మంత్రి అవుతాడని అంటున్నారు, ఉమ్, మళ్ళీ కొత్త మంత్రివర్గంలో కూడా. ఉమ్. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలదాచుకుంటారు ప్రతి వాడికి. ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మొహం చూసేటువంటి పరిస్థితి లేదు. చూస్తాడు ఇక్కడ, అంటే పోలీసు కనుక కొంచెం అప్రమత్తంగా లేకపోతే వస్తాడు. ఎవరితోనో ఒకరితో కాంటాక్ట్ లోనే ఉంటాడు. ఇక్కడ పోలీస్ అధికారులతో ఆయన కాంటాక్ట్స్ ఏం పోవు. ఉమ్, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి, ఇతని మీద నిఘా ఉందా లేదా, ఎక్కడుంటే సేఫ్, అవన్నీ కూడా వాళ్ళు వర్కౌట్ చేసుకుంటానే ఉంటారండి. అదేమి పెద్ద వాళ్ళకి కొత్త విషయాలు ఏం కాదు. ఉమ్, వీళ్ళకి ఇప్పుడు ఆవేశం వచ్చినప్పుడు ఆడి దొరకడం, వీళ్ళ ఆవేశం తగ్గేటప్పటికి బహుశా మీరు అన్నట్టు కొంతకాలం తర్వాత వస్తాడు. ఏముంటుంది, అప్పటికి జనంలో మనం అన్నట్టు కలిసిపోతా ఉంటాడు. అంటే ఎట్లా ఉంటుందంటే అండి, ఇది ఇట్లాంటి శక్తులకి ఎవడో ఒక గాడ్ ఫాదర్ ఉంటాడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందిని అట్లా కాపాడుతున్నాడు. ఇదివరకు ఒక ఎడ్యుకేషనిస్ట్ సర్ సిఆర్ రెడ్డి గారిని ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కూడా చేశాడు. సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ ఏలూరులో పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థలు ఉన్నాయండి ఆయన పేరు మీద. ఆయన దగ్గరికి రెడ్డి కదా అని రకరకాల వాళ్ళు వచ్చి, ఆయన అసలు ఆయనకి కులపిచ్చ అసలు ఆ రోజుల్లో ఎవరికి ఉండేది కదా, అసలు ఆయనకు ఉండేది. వీళ్ళు ఎవడన్నా పనుల కోసం వచ్చి, సీటు కోసం, ఉద్యోగం కోసం వచ్చి, నేను కూడా రెడ్డిని సార్, పలానా రెడ్డి సార్, ఆ రెడ్డి ఈ రెడ్డి అని ఏదో చెప్పుకోవడానికి పనిచేస్తే ఆయన బ్యాచులర్ పెళ్లి కూడా చేసుకోవాలి. ఎవ్రీ రిచర్డ్ రెడ్డి ఈజ్ రిలేటెడ్ టు సమ్ బ్లెస్డ్ రెడ్డి. అంటే ప్రతి యాదవ్ రెడ్డి కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే మేము పలానా రెడ్డికి బంధువులని, అంటే పలానా సంపన్న రెడ్డికి బంధువు అవుతాడు అని. అంటే ఆయనకి అంత విరక్తి పుట్టింది ఆ కులం అంటేనే. అట్లాగే వీళ్ళకి కూడా గాడ్ ఫాదర్స్ ఉంటారనమాట. అంటే అది ఆయన అంత ఎందుకు అన్నాడంటే, ప్రతి విధవ ఒక రెడ్డి వచ్చి ఇంకో పెద్ద సంపన్నుడి గురించి చెప్తాడు, వాడికి చుట్టమని ఆయన మాట. అది రిచర్డ్ రెడ్డి ఈజ్ బ్లస్ రిలేటెడ్ టు ఏ బ్లెస్డ్ రెడ్డి అని. అట్లాగే ఇది కూడా ప్రతి రౌడీ వెనకాల రాజకీయ హస్తాలు ఉంటాయండి. అందుకే వాళ్ళు మనగలుగుతారు. గతంలో కొన్నిసార్లు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి రౌడీ శక్తుల్ని ప్రజలే శాంతి భద్రతలను వాళ్ళ చేతిలోకి తీసుకుని ఖతం చేసిన సంఘటనలు మనం ఇప్పటికి కూడా మనం యూపీలో చూస్తున్నాము, ఇతర రాష్ట్రాలు, ఈవెన్ కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. ఇలా దౌర్జన్యం చేసి ప్రజలు హింసిస్తే ఒక స్థాయి దాటిన తర్వాత ప్రజల యొక్క సహనం నశిస్తుంది. ఇప్పుడు అప్పుడు ఏం చేస్తాయి, ఇప్పుడు నేను కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాను యూట్యూబుల్లో ఈ ఫారెస్ట్కి సంబంధించిన జీవనం ఎలా ఉంటుంది అని. ఇప్పుడు సపోజ్ అడవి కుక్కలు 10 ఉన్నాయి అనుకోండి, దాని మీద సింహం దూకింది అనుకోండి, 10 కలిసి కనుక పీకేస్తే సింహం కూడా చచ్చిపోతుంది. ఒక్కోసారి ఆ పశువులు తినడానికి, అంటే అడవి దున్నలు నాటి తినడానికి దాడి చేసినప్పుడు అవి కూడా దాడి చేసి ఇటు కొమ్ములతో చంపేసిన చరిత్రలు చూసా. జింకలు వాటి కొమ్ములతో ప్రాణం పోతున్నప్పుడు అవి కూడా ప్రాణానికి తెగించి పోరాడుతాయి, పొడిస్తే వెళ్ళి డొక్కలో దిగిపోతాయి సింహాలకి. అట్లా జింకలు కూడా చంపేస్తాయి. అంటే ప్రాణ భయం. అట్లాగే ప్రజలు కూడా వాళ్ళ ప్రాణాలకి, వాళ్ళ బిడ్డల మానానికి ముప్పు వచ్చినప్పుడు ఏ తల్లి అయినా ఏం చేస్తండి. దృశ్యం అని ఒక సినిమా చూశాను నేను. ఆ దృశ్యంలో ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ కొడుకు ఆ అమ్మాయి కూతుర్ని చెరిస్తే వాళ్ళు భార్య భర్త కలిసి వాడిని చంపేస్తారు. ఇవాళ ఉన్న టెక్నాలజీకి ఎలా దాన్ని కప్పిపుచ్చాలని ఎంతో, అదే దాని స్టోరీ. ఆ సెల్ ఫోన్ తీసుకుని ఏదో లారీలో ఇసిరితే అది ఏదో రాష్ట్రాలకు తిరుగుతా వెళ్తుంది. ఇంతలోకి వీళ్ళు ఆడి తల్లి పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఐజీ డీజీ క్యాడర్లో ఉండి కూడా ఆ కేసుని ఏం చేయలేకపోద్ది. అట్లాగే ప్రజల యొక్క సహనం నశించినప్పుడు ఇట్లా వేధిస్తున్నారు చూసారా. గతంలో కూడా రాక్షసులను కూడా ఇలాగే చంపేవాళ్ళు. వీళ్ళు కూడా ఇవాళ నవతరం రాక్షసులు సమాజానికి. కాబట్టి వాళ్ళ తెలివితో వాడు వెళ్ళిపోయి ఉంటాడండి. అతను బోరుగడ్డ అనిల్ అనేవాడు అక్కడ ఎందుకు ఉంటాడండి, ప్రభుత్వం మారగానే తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు లేరు ఇవాళ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం కృష్ణ గారు.